నమస్కారం అండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఈ రెండు, ఒకటి బాధ్యతతో కూడుకున్నటువంటిది, ఒకటి ధనంతో కూడుకున్నటువంటిది. అవగాహన లేకుండా ఇల్లు కొన్నా, పరస్పర అభిప్రాయ భేదాలు సక్రమంగా కుదరక పెళ్లి చేసుకున్న రెండుతో ఇబ్బంది. భాగ్యనగరంలో ఈరోజు ఇల్లు కొనాలంటే ₹1,00,00,000 పైచిలకు ఉండాల్సింది. అలాంటి సందర్భాలలో ఒక చిన్న మారుమూల పల్లెటూరు నుంచి వచ్చినటువంటి మన ఏడుకొండల గారు భాగ్యనగరంలో ఇంతింతై ఒటుడింతై గృహ భవన నిర్మాణ రంగాలలో మనము పూరి గుడిసె నుంచి పెంకుటిల్లు నుంచి స్లాబ్స్, ఈరోజు 49 అంతస్తు కలిగిన భవన నిర్మాణాలు భాగ్యనగరంలో ఈరోజు అనేకంగా జరుగుతున్నాయి. ఎవరు కూడా పూరి గుడిసె వైపు చూస్తారు, 50 అంతస్తుల బిల్డింగ్ వైపు చూస్తారు. సామాన్యుడు రెండింటినీ గమనిస్తూనే ఉంటాడు. కొందామా ₹1,00,00,000. ఎక్కడ మనిషి యొక్క జీవనాధారం, జీవన విధానం. సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు కొందరు మాత్రమే ఆ గృహ భవనాలలో నిర్మాణం చెందుతుంటారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని విరాట్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఒక సంస్థను స్థాపించి అందరికీ ఒక సొంత ఇంటి కళను నెరవేర్చాలి అనే సంకల్పంతో ఏ ప్రాంతాలలో లీగల్గా జిహెచ్ఎంసీ పరిమితిలో కానీ ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, ప్రధానంగా వాస్తు అన్నట్టు చూసి నాణ్యతతో కూడుకున్నటువంటి వస్తువులతో నిర్మాణ రంగంలోకి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగి తన దగ్గర ఒక 30 సంవత్సరాలుగా 6,000 మంది పైచీలకు సైన్యాన్ని తయారు చేసి వాళ్ళను కూడా బిల్డర్స్గా మార్చినటువంటి ఏకైక ఘనత మన ఏడుకొండల గారు. వారే మన ముందు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు ఏంటి చిన్న స్థాయి నుంచి, పల్లెటూరు స్థాయి నుంచి, అంటే ఈ గృహ భవన నిర్మాణంలో 100 కోట్లు 1000 కోట్ల వ్యాపారం చేసే దిగ్గజాలకు సమానమైనటువంటి సైన్యాన్ని మీరు తయారు చేయడంలో మీ ఆంతర్యం ఏమిటి? ఏమి లేదు. నమస్కారం గురుగారు. మనం మీరు అన్నట్టు మారుమూల గ్రామాల నుంచి పట్టణం వచ్చాం. గ్రామాలలో ఉపాధి కరువై ప్రతి ఒక్కరు కూడా పట్టణం బాట పట్టారు. మా పూర్వీకుల నుంచి వచ్చిన విధి విధానం ఇది. అందుకే మిమ్మల్ని వడ్డీ రాజులు అన్నారు. అవును స్వామి. అంటే ఒకప్పట్లో రాజులు మీ వంశస్థులే. అవును స్వామి. అవును స్వామి. అయితే తాతలు, తండ్రులు, మేము 4 అన్నదమ్ములని. ఓకే. వంశపారంపర్యంగా వాస్తు, ఈ భవన నిర్మాణం కట్టే విధానంలో మాకు పూర్తి అనుభవం ఉంది. ఆ రాయిని కూడా ఇది మగరాయ, ఆడరాయ, ఈ రాయికి ఎంత వయస్సు ఉంటుంది, ఎంత నిర్మాణం ఉంటుంది అని కొందరికి మాత్రమే అది పరిజ్ఞానం ఉంటుంది. ఇప్పుడు వచ్చిన చాలా మందికి అది ఇసుకరా ఇక్కడ కట్టేసేయండి, డబ్బులు వచ్చా వెళ్ళిపోయిన పరిస్థితి అయిపోయింది. కానీ మీలాంటి వంశపారంపర్యంలో ఆ రాయిలో కూడా శిలను బట్టి అది ఆడదా మొగదా అటు ఇటు కానిదా, ఇది దేనికి ఉపయోగపడుతుందో తెలుసుకొని అందుకే మిమ్మల్ని వడ్డీ రాజులు అన్నారు. అట్లనే మనం ఇక్కడికి వచ్చినా, భాగ్యనగరానికి వచ్చినా మనల్ని గుర్తెరిగి అభిమానించేవారు ఎక్కువయ్యారు. ఈ చుట్టుపక్కల ఈ మేడ్చల్ మండలం, మేడ్చల్ జిల్లా ప్రాంతంలో కూడా పెద్ద వాళ్ళ ఇళ్ళే మనం చాలా వరకు కట్టున్నాం. మీరు కట్టిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారా? పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు కట్టారా? మనం చిన్న స్థాయిలో ఉన్నప్పుడు కడితే పెద్దవారు అయ్యి ఉన్నారు చాలా మంది. అది మీ హస్తవాచి. ఎందుకనగా అంటే ఆనందో భవ అన్నట్టుగా గృహం అనేటువంటిది ఆనందకరం. అంటే కట్టే వ్యక్తి మనసున్న వ్యక్తి అయితే, అతను రాజు అయితే ఇల్లు గృహ నిర్మాణం చేసుకున్నవాడు కూడా రాజే. అనేక గ్రామాలు కూడా అదే విధంగా దేదీప్యమానంగా విరుగుతున్నాయి. ఓకే. ఆ గ్రామంలోకి వెళ్ళి మనం చూసి మనం చేయటం వలన గ్రామాలు కూడా ఈరోజు మండల స్థాయి, జిల్లా స్థాయి అయింది, గ్రామ స్థాయి, మండల స్థాయి అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి స్వామి. అది మా యొక్క పూర్వజన్మ సుకృతం, తల్లిదండ్రుల యొక్క సుకృతం స్వామి. ఇలాగనే మీరు మంచి భవన నిర్మాణాలు చేస్తూ మీతో ఎవరైతే భవన నిర్మాణం చేసుకుంటారో వారు కూడా రాజుగారు అవ్వాలని చెప్పి కూడా కోరుకుందాం. రైట్.